Hi guys, welcome to Prashant Vlogs. సో ఈవేళ మనం వచ్చేటప్పటికి ఏంటంటే పైథాన్ పార్ట్ 4 అనమాట క్లాస్. సో మనం రీసెంట్గా చూస్తుంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేసాము. పార్ట్ 1 వచ్చేటప్పటికి ఏంటంటే వాట్ ఈస్ పైథాన్, వై పైథాన్ అని నేర్చుకున్నాము. నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేటప్పటికి ఏంటంటే సింటాక్స్, పైథాన్ డేటా టైప్స్ ఏంటి ఇవన్నీ నేర్చుకున్నాం. పార్ట్ 3 వచ్చేటప్పటికి ఏంటంటే మనం న్యూమరిక్ వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి, ఇవి నెక్స్ట్ డిక్లరేషన్ వేరియబుల్స్ ఇవన్నీ నేర్చుకున్నాం గైస్. ఇప్పుడు మనం పార్ట్ 4లో వచ్చేటప్పటికి ఏంటంటే మనం న్యూమరిక్ వాల్యూస్ అండ్ డేటా టైప్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి స్ట్రింగ్స్ గురించి కూడా ఈ పార్ట్లో అనేది మనం తెలుసుకుంటాము. నెక్స్ట్ ఎస్కేప్ క్యారెక్టర్స్ గురించి కూడా నేర్చుకుంటాం. సో మనకి ఇప్పుడు ఏదైతే మనకి 3 టాపిక్స్ ఉన్నాయో ఈ 3 టాపిక్స్లో డేటా టైప్స్ అన్నది మీకు ముందు క్లాస్లో మనం చెప్పాం కాబట్టి ఇప్పుడు ఎంతో కొంత మీకు మనకి ఏమవుతుంది అంటే సింపుల్ అవుతుంది. ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే మనకి ఇది కూడా సింపుల్. ఈ స్ట్రింగ్స్ అన్నది ఏంటంటే కొంచెం లెందీగా ఉంటుంది, బట్ ఏంటంటే అర్థం చేసుకుంటే చాలా సింపుల్ బేస్. సో ఇప్పుడు మనం న్యూమరిక్ వాల్యూస్ తెలుసుకుందాం. అసలు న్యూమరిక్ వాల్యూస్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు నేను 10 అని తీసుకున్నాను, y ఈజ్ ఈక్వల్ టు 20 అని తీసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ x ప్రింట్ y అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 10 and 20 వస్తుంది. బట్ పర్టికులర్గా మీకు దీని డేటా టైప్ కావాలి అంటే మీరు ఏం చేస్తారు, అప్పుడు ప్రింట్ టైప్ ఎక్స్ అంటే ఏంటంటే మీరు ఎక్స్ ఒక్క టైప్ ఏంటి, అది ఐదర్ ఫ్లోటా లేదా క్యారా బులియనా లేదా డబలా ఇంటా అనేది మీరు తెలుసుకోవాలనుకున్నారు. సో మీకు ఇక్కడ ఏంటి ఇలాగా మీరు ఎన్నో స్టేట్మెంట్ రాసుకోవచ్చు. లేదు అన్న మాకు ఎలా అర్థం కావట్లేదు అంటే మీరు ఎక్కడ ఏం చేస్తారు అంటే దీని కింద స్టెప్లో x ఈజ్ ఈక్వల్ టు టైప్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ ఒక టైప్ ఏంటి అని చెప్పమన్నా. అప్పుడు డైరెక్ట్ ఇలా ప్రింట్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది అంటే ఇట్ ఈజ్ ఎన్ ఇంటీజర్. అంటే ఏంటి, ఇది ఒక ఇంటి వాల్యూ. మనం ఏమి పాయింట్ వాల్యూస్ తీసుకోలేదు, ఓన్లీ డెసిమల్ వాల్యూస్ తీసుకున్నాం. డెసిమల్ వాల్యూస్ అంటే ఏంటి, ఇంటీజర్. ఓకే గైస్, ఇప్పుడు మనకి అసలు డేటా టైప్స్ అంటే మనకి తెలుసు. మెయిన్గా మనకి 3 ఉంటాయి, ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్. ఇంట్ అంటే డెసిమల్ వాల్యూస్, ఓకే గైస్. ఇంట్ అంటే డెసిమల్ వాల్యూస్, ఫ్లోట్ అంటే పాయింటర్ వాల్యూస్. మీకు సింపుల్గా అర్థమయ్యేలా ఫ్లోట్ చెప్పాలి అంటే 2.14 అంటే ఏంటి, పై వాల్యూ మనకి 2.14. ఇది అన్నది ఇక్కడ పాయింట్ అన్నది నేను ప్లేస్ చేసాం. సో ఇది అన్నది ఏంటంటే మనకి ఒక ఫ్లోట్ వాల్యూ, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పాయింట్ అనేది యూజ్ చేశాను. సో అది లేదా మీకు సింపుల్గా చెప్పాలి అంటే 2/27 అంటే ఏంటి మనకి ఇది ఒక ఇంట్ వాల్యూ. ఓకే గైస్, ఇంట్ వాల్యూ. అదే స్ట్రింగ్ అంటే ఏంటి, నథింగ్ బట్ క్యారెక్టర్స్. అంటే ఒక్క నేను హలో ఓల్డ్ అని ప్రింట్ చేయాలి అంటే స్ట్రింగ్ అనేది నేను యూజ్ చేస్తాను. ఓకే గైస్, ఇది అన్నది స్ట్రింగ్ వాల్యూవా ఫ్లోట్ వాల్యూవా పైథాన్కి ఎలా తెలుస్తుంది అని అడిగితే మీరు ఎప్పుడైతే ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నారో అక్కడే మీరు సింపుల్గా ఇంట్ ఈక్వల్ టు
ఎంటర్ ద నెంబర్. మీరు ఇలా ఇచ్చారు గైస్. ఇప్పుడేమో ప్రింట్ ఎక్స్ అన్నారు. మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది? ఎంటర్ ద నెంబర్. అంటే ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏంటంటే మనకి ఓన్లీ ఇంట్ వాల్యూస్ అనేది తీసుకుంటుంది, ఎటువంటి ఫ్లోట్ వాల్యూస్ కానీ స్ట్రింగ్ కానీ తీసుకోదు. మనకు అప్పుడు ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం 10 అని ఇచ్చామనుకో, ఇట్ ఈజ్ ఎ ఇంట్ అని మనకు వస్తుంది అనమాట. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం కన్వర్షన్. సో ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఏంటంటే కన్వర్షన్ అంటే ఏంటంటే ఒక ఇంట్ వాల్యూని ఫ్లోట్ వాల్యూలోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఇందాక అలాగే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే x ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ x. ఓకే గైస్, సో ఇక్కడ x1 అని తీసుకోండి, ఎందుకంటే లేకపోతే దీనికి డిఫరెన్స్ అనేది తెలియదు కదా. సో x1 ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ x అని తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ప్రింట్ x1 అని ఇచ్చారనుకోండి, మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది తెలుసా? 10.00 అని ప్రింట్ అవుతుంది. అంటే ఫ్లోట్ వాల్యూలో మనం కన్వర్ట్ చేసాం. ఒకవేళ స్ట్రింగ్ కావాలంటే మీరు డైరెక్ట్గా స్ట్రింగ్ అనేది తీసుకోండి, మీకంటే అప్పుడు సింపుల్ అవుతుంది. ఇలా నెంబర్ నుంచి అంటే ఇలా అవుతుంది కదా. అది ఇక్కడ సపోజ్ ఒక ఫ్లోట్ వాల్యూ తీసుకొని ఇక్కడ మీరు ఇంటర్ పెట్టారనుకోండి, మనకు అవుట్పుట్లో 10 అని ప్రింట్ అవుతుంది. ఇది కన్వర్షన్ కేసు. ఓకే, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మన నెక్స్ట్ టాపిక్ వచ్చి స్ట్రింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసేటప్పటికి స్ట్రింగ్స్ అంటే మనం ఎలా డినోట్ చేస్తామంటే స్ట్రింగ్స్ని డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్, ఆర్ కొటేషన్ ఇన్స్ కొటేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సింగిల్ కొటేషన్ ఇచ్చుకొని ఒక డబుల్ కొటేషన్ ఇచ్చుకొని హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తే నాకేమవుతుందంటే ఈ డబుల్ కొటేషన్స్ కూడా నాకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఈ సింగిల్ కొటేషన్ అన్నది కట్ ఆఫ్ అయిపోయి ఈ డబుల్ కొటేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకు అవుట్పుట్ ఇలా ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రింగ్ లెంత్ తెలుసుకోవాలంటే, అంటే సపోజ్ స్ట్రింగ్ మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక 1 to 10 వాల్యూస్ తీసుకున్నారు అనుకోండి. 10 వాల్యూస్ తీసుకుంటే దీని లెంత్ అంటే అంతే 10 అని చెప్తారు. కానీ ఇప్పుడు సపోజ్ నేను ఒక సెంటెన్స్ రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ ఇది ప్రింట్ చేసిన తర్వాత నాకు దీని ఒక లెంత్ తెలియాలి అంటే నేను ఇక్కడ స్ట్రింగ్ అని రాసుకున్నాను. ఓకే గైస్, ఇప్పుడు నాకు దీని లెంత్ తెలియాలి అంటే సింపుల్గా మీరు len స్ట్రింగ్ అని ప్రింట్ చేస్తే మీకు ఏంటంటే దీని ఒక లెంత్ అనేది వస్తుంది. సింపుల్గా లెంత్కి len. ఓకే గైస్, దీని యొక్క సింటాక్స్ వచ్చేసేటప్పటికి మనకి len మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ ఇందులో అసైన్ చేసిన తర్వాత మనకి దీని యొక్క లెంత్ అనేది తెలుస్తుంది. ఓకే గైస్, లేదు మీరు ఒక స్పెసిఫిక్ లెటరే మీరు కావాలి అనుకుంటే, ఇప్పుడు సపోజ్ నేను రవి అని తీసుకున్నా ఒక స్ట్రింగ్. సో ఇందులో మీరు ఏంటి ప్రింట్ స్ట్రింగ్
at 1 అంటే ఏంటంటే ఇండెక్స్లో 1 ప్లేస్లో ఏదైతే ఉందో నాకు ఆ క్యారెక్టర్ అంటే ఏంటంటే ఆ ఒక క్యారెక్టర్ ఆర్ లెటర్ మీకు ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ అవుట్పుట్లో మీకు ఏమొస్తుంది, ఇండెక్స్ అంటే స్టార్టింగ్ ఎప్పుడు మనకి 0 ఉంటుంది, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3. ఇప్పుడు 1 ప్లేస్ ఏది ఉంది, ఏ అంటే మీకు అవుట్పుట్లో ఏ అని ప్రింట్ అవుతుంది. ఓకే గైస్, ఇది మనకి ఏంటంటే పర్టికులర్ నాకు ఆ ఒక లెటరే కావాలి అంటే. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే మనకి చెక్ ఇండెక్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి టోటల్లీ నార్మల్గా ఒకటి చెక్ చేయొచ్చు, ఇఫ్ కేస్ ఉపయోగించుకున్న చెక్ చేయొచ్చు, నాట్ ఇన్ దట్ అంటే ఇప్పుడు నాట్ ఇన్ దట్ అంటే చెప్తాను. ఫస్ట్ నార్మల్గా ఎలా చెక్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను ఏంటంటే ఒక స్ట్రింగ్ రాసుకున్నా, ఏంటి, రవి ఈజ్ గుడ్ బాయ్. ఓకే, రవి ఈజ్ గుడ్ బాయ్ అని రాసుకున్నా. ఇప్పుడు నేను ఏంటంటే పర్టికులర్గా నేనేం రాసుకుంటాను అంటే పర్టికులర్గా ఇప్పుడు సరే రవి ఈజ్ గుడ్ బాయ్ అనుకున్నాం కదా. రవి ఈజ్ గుడ్ బాయ్లో గుడ్ అనే ఒక లెటర్ తీసుకున్నాం. ఓకే, దాన్ని డబుల్ కొటేషన్స్లో రాయాలి. రాసిన తర్వాత ఇన్ అని పెట్టండి. ఇన్ అని పెట్టిన తర్వాత ఏదైతే వేరియబుల్ ఉందో అది ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఇదేం చెక్ చేస్తుందంటే అసలు గుడ్ అనే ఒక వర్డ్ స్ట్రింగ్లో ప్రెజెంట్ అయ్యిందా లేదా అని చూసుకుంటుంది. అది ఎక్కడ ప్రెజెంట్ అయింది, లాస్ట్లోనే ఎండ్లోనే అని చూసుకోదు, అసలు ప్రెజెంట్ అయిందా లేదా అని చూసుకుంటుంది. ఇప్పుడు గుడ్ అనే వర్డ్ ప్రెజెంట్ అయ్యింది నేను ఇచ్చిన ఏదే స్ట్రింగ్లో. సో ప్రెజెంట్ అయితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ అని వస్తుంది. ఇప్పుడు అదే నేను ఇక్కడ బ్యాడ్ అని ఇచ్చాను అనుకోండి, అసలు ఈ స్ట్రింగ్లో ప్రెజెంట్ అయ్యే లేదు. అప్పుడు మనకి ఏం చేస్తుంది, అది దీని ఒక అవుట్పుట్ ఫాల్స్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే గైస్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఉపయోగించుకొని ఏం చేస్తామంటే సేమ్ ఇందాకలాగే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. రవి ఈజ్ గుడ్ బాయ్ అని తీసుకుంటాం. ఓకే గైస్, ఈ కేసులో ఏం చేస్తానంటే ఇఫ్ గుడ్ ఇన్ స్ట్రింగ్. ఇప్పుడు గుడ్ అని స్ట్రింగ్ లో ప్రెజెంట్ అయితే నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే ఎస్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్. ఓకే గైస్, అంటే ఏంటంటే ఇందాకలాగే, బట్ ఏంటంటే ఏదైతే నేను ఒక ఆర్గ్యుమెంట్ రాశానో ప్రింట్ స్టేట్మెంట్లో దాన్ని ఇఫ్ అటాచ్ చేసా అంతే. ప్రింట్ స్టేట్మెంట్ ఏంటి, ఒకవేళ ఇఫ్ స్టేట్మెంట్ అన్నది ట్రూ అయితే ప్రింట్ స్టేట్మెంట్ అన్నది నేను ఏదైతే ఇచ్చానో సింటాక్స్ కానీ అది ఆర్గ్యూ కానీ లేదంటే ఒక స్టేట్మెంట్ కానీ ఆ స్టేట్మెంట్ అన్నది నాకు ప్రింట్ అవ్వాలి. అదే ప్రింట్ ఇందాక దాంట్లో ఏం చేశాను నేను డైరెక్ట్ నేను ఏదైతే ఆర్గ్యుమెంట్ రాశానో ఆ ఆర్గ్యుమెంట్ ఒకవేళ ట్రూ అయితే ట్రూ అని ప్రింట్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చానో ఈ స్టేట్మెంట్లో అది ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ గుడ్ అని ఉంది, సో నాకు అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, యాస్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ అని వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు నాట్ ఉపయోగించుకున్నంటే సింపుల్. ఇందాక ఏం చేసాము అంటే ప్రింట్ స్టేట్మెంట్లో గుడ్ అన్నది ఇన్ సింటాక్స్ అయితే ట్రూ అని ప్రింట్ అవ్వాలన్నాను. ఇప్పుడు అదే నాట్ అంటే ఇక్కడ నాట్ అని పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇందాక బ్యాడ్ అనేది ఇవ్వలేదు, ఇప్పుడు బ్యాడ్ అని ఇచ్చాను. బ్యాడ్ అన్నది ఒక స్ట్రింగ్ లో ప్రెజెంట్ అవ్వకపోతే నాకు ట్రూ అని ప్రింట్ చేయండి లేదా ఫాల్స్ అని ప్రింట్ చేయండి. ఒకవేళ ఉంటే
అంతే గైస్, సింపుల్ అయిపోయింది. మనకి చెక్ కండిషన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి ఏంటంటే మెయిన్ టాపిక్ స్ట్రింగ్లో స్లైజింగ్. స్లైజింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రేంజింగ్. అంటే రేంజింగ్ అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక స్ట్రింగ్ కానీ ఒక నెంబర్స్ కానీ తీసుకొని, సపోజ్ 1 to 10 నెంబర్స్ అని తీసుకొని మీరు రేంజింగ్ అన్నది ఇచ్చారు. అది ఎక్కడి నుంచి ఇచ్చారంటే 1 to 7 దాకా అనేది ఇచ్చారు. సో 1 to 7 దాకా అప్పుడు మనకి ఏమవుతుందంటే 1 2 3 4 5 6 ఈ నెంబర్స్ అనేది ప్రజెంట్ అవుతుంది. అంటే లాస్ట్ ఇండెక్స్ మీరు ఏదైతే ఇచ్చారో ఆ ఇండెక్స్ కన్నా ఒక నెంబర్ ముందు అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఇందులో స్లైజింగ్ అంటే స్లైజింగ్ ఆర్ రేంజ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం, మీకు సింపుల్గా ఏదనిపిస్తుంది. మనకి నెగిటివ్ రేంజింగ్, బిగిన్ దగ్గర నుంచి లేదా ఎండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా, లేదా ఎండింగ్ నుంచి రేంజింగ్ ఇస్తారా, అది మీ ఇష్టం. నేను చెప్తాను. ఇవన్నీ మనకి ఇందులో ఉంటాయన్నమాట గైస్. ఇవన్నీ మనకి టైప్స్ అయితే కాదు, ఇవన్నీ అందులో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి ఉంటుందని అర్థం. ఓకే గైస్, ఫస్ట్లీ నేను ఏంటంటే స్లైజింగ్లో ఫస్ట్ నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే ఏదైనా ఒకటి తీసుకోండి. ఫస్ట్ యాపిల్ ఇచ్చా, తర్వాత బనానా ఇచ్చా, తర్వాత కివి ఇచ్చా, తర్వాత ఆరెంజ్ ఇచ్చా. ఓకే గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ స్టేట్మెంట్లో నాకు ఏమని ప్రింట్ చేయమన్నాను, 1 to 3 అని ప్రింట్ చేయమన్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది, బనానా కివి ఈ రెండు అన్నది మనకు అవుట్పుట్ వస్తుంది. అంటే నేను రేంజింగ్ ఇచ్చా, నాకు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ దాకా నాకు కావాలి, నాకు ఇంకా అక్కర్లేదు, మిగతా నాకు వేస్ట్, అందుకు నేను ఇది ఇచ్చా. అదే ఒకవేళ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇవ్వాలి అనుకుంటే స్టార్టింగ్ ఏమి ఇవ్వకండి, ఎండింగ్ మీరు ఇక్కడ మనకేముంది 1 0 1 2 3 కదా, అప్పుడు 4 ఇచ్చుకోండి. మనకేమవుతుంది, ఆరెంజెస్ దాకా అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఇప్పుడు సపోజ్ నెగిటివ్ ఇండెక్సింగ్లో మనకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మీరు -1 నుంచి ప్రింట్ చేయాలనుకున్నారు. అంటే -1 అంటే ఇది, -2 అంటే ఇది, -3 -2 అంటే ఏంటి, నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే -1 దగ్గర నుంచి ఇంకా ఎన్ని ఉంటే అన్ని. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏం లేదు, రివర్స్లో క్యాలిక్యులేట్ చేయడం. అదే నార్మల్ ఇండెక్సింగ్ అంటే ఇప్పుడు +1 ఇచ్చుకున్నారు అనుకో, ఇటు అంటే మీకు ఎలా చెప్పాలి, పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే క్లాక్ వైజ్, నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే యాంటీ క్లాక్ వైజ్, సింపుల్. ఓకే గైస్, నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే రివర్స్, పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే మనం నార్మల్గా ఏదైతే కండిషన్ స్టార్టింగ్ నుంచి చేస్తామో అది. ఓకే గైస్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. స్లైజింగ్ కూడా, ఈ స్లైజింగ్ అన్నది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే స్ట్రింగ్ మోడిఫికేషన్. మనకి స్ట్రింగ్ మోడిఫికేషన్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఒక సపోజ్ ఒక స్ట్రింగ్ తీసుకోండి, రవి అని తీసుకోండి, దాన్ని మీరు స్మాల్లో ఇచ్చారు, దాన్ని క్యాపిటల్లో మార్చాలన్నా, లేదంటే ఈసారి అప్పర్ కేసులో ఇచ్చారు, దాన్ని లోయర్ కేసులో మార్చాలన్నా, లేదు నాకు స్పెల్లింగ్లో తప్పు పట్టది, నేను అది రీప్లేస్ చేయాలన్నా. ఓకే గైస్, నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఏం చేశారంటే కంటిన్యూషన్గా రాసేసారు. మీరు మధ్యలో కామా కానీ లేదా ఫుల్ స్టాప్ కానీ పెట్టడం మర్చిపోయినప్పుడు మనం ఏంటంటే స్ప్లిట్. ఓకే గైస్, స్ప్లిట్. నెక్స్ట్ ఏంటంటే మీరు చూసుకోకుండా మీరు స్టార్టింగ్ ఏంటంటే డబల్ అంటే త్రిబుల్ స్పేసింగ్ ఇచ్చేసారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే త్రిబుల్ స్పేసింగ్ ఇచ్చేస్తే మనకి ఏంటంటే
స్ట్రిప్ అన్నది వాడతాం. సో ఇక్కడ అప్పర్ కేస్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా హలో వరల్డ్ రాసా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని రాశాను కదా, దీన్ని ఇప్పుడు నేను అప్పర్ కేసులో మార్చాలనుకుంటున్నాను. సో ఏ ఇంటూ అప్పర్ కేస్. సో ఏంటి గైస్, ఇప్పుడు ఏ ఇంటూ అప్పర్ అని రాసుకుంటే ఇప్పుడు ఏదైతే ఏ అంటే ఇక్కడ మీరు ఏ వేరియబుల్ తీసుకున్నారో అదే రాయాలి గైస్. ఇక్కడ మళ్ళీ అన్న నువ్వేంటే ఏ తీసుకున్నావు మరి మేము అలా తీసుకుంటే అవ్వట్లేదంటే ఇక్కడ మీరు ఏదైతే వేరియబుల్కి ఈ వాల్యూ అన్నది అసైన్ చేశారో ఆ వేరియబుల్ని ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, హలో వరల్డ్ అన్నది మొత్తం అప్పర్ కేస్ అంటే ఏంటి, హలో వరల్డ్ అంటే మీకు ఇలాగా ప్రింట్ అవుతుంది గైస్. అదే ఇప్పుడు మీరు ఈ కేసులో ఇచ్చారనుకోండి A1, ఈ కేసులోకి మన అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే మీరు లోయర్ కేసు వస్తున్నారు కాబట్టి లోయర్ కింద అవుతుంది. నెక్స్ట్ రీప్లేస్. ఇప్పుడు మనకి రీప్లేస్ చెయ్యాలి అంటే సింపుల్. ఇప్పుడు నేను ఏ అనేది దాంట్లో తీసుకున్నా, ఇక్కడ రీప్లేస్లో నేను ఏం చేస్తున్నాను అంటే సపోజ్ ఇక్కడ ఓ ఉంది, సారీ ఇక్కడ ఓస్ 2 ఉన్నాయి కదా, ఒక లెటర్ అంటే ఈ ఉంది, ఈని నేను జేతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏమైంది, ఈ ప్లేస్లో మనకి జే అన్నది యాడ్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనలో మిస్టేక్స్ చాలా మంది చేస్తాము. సపోజ్ దాకి డి అని ఇలా పడేది అనుకోండి, టీ అని. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ప్లేస్ అంటే ఏదైతే ఐ ప్లేస్లో ఈ అన్నది మనం రీప్లేస్ చేస్తాం బై యూజింగ్ రీప్లేస్మెంట్ స్ట్రిప్. ఓకే గైస్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ హియర్ బై రాసేసి కంటిన్యూషన్లో కాలేజ్ సంథింగ్ ఏదో రాశారు. మీరు ఇక్కడ ఏంటంటే అక్కడ హియర్ బై అనేది ఇక్కడ ఉంది కదా, ఈ హియర్ బై ఏం చేస్తున్నారంటే మీరు కామాతో స్ప్లిట్ చేయాలనుకున్నారు, బట్ ఫాస్ట్లో ఏంటంటే మీరు మర్చిపోయారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్ప్లిట్ ఏం చేస్తారు, ఏ డాట్ స్ప్లిట్ అని చెప్పి మీరు ఏంటి కామాస్తో స్ప్లిట్ చేస్తారు గైస్. ఓకే, కామాస్తో మీరు ఇలా స్ప్లిట్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ స్ట్రిప్ వచ్చేటప్పటికి ఏంటంటే స్పేసింగ్, అంటే ఒక స్పేసింగ్ రిమూవ్ చేయడానికి స్ట్రిప్ అనేది వాడతాం. మనకి స్ట్రిప్లో మళ్ళీ రైట్ స్ట్రిప్ లెఫ్ట్ స్ట్రిప్ అని ఉంటుంది. అంటే ఒకవేళ రైట్ స్ట్రిప్ అని ఇచ్చుకున్నారనుకోండి, రైట్ స్ట్రిప్ ఇచ్చుకుంటే రైట్లో ఉన్న స్పేసింగ్ అంతా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ స్ట్రిప్ ఇచ్చుకున్నారనుకోండి, లెఫ్ట్లో ఉన్న స్పేసింగ్ అంతా మనకి డిక్రీజ్ అవుతుంది. ఓకే, మనకి స్ట్రింగ్స్ అనేవి ఇవి గైస్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మనకి స్ట్రింగ్స్ అనేది కాన్సెప్ట్ అనేది మనకు పూర్తయింది గైస్. ఇందులో మనకి ఏంటంటే మోడిఫికేషన్స్, లెంత్, స్ట్రింగ్ ఒక క్యారెక్టర్ ఫైండ్ చేయాలంటే ఎలాగా, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాను చెక్ మెథడ్స్, ఇవన్నీ మనం అనేది స్ట్రింగ్స్లో తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అని అనొచ్చు, లేదా క్యారెక్టర్స్ అయినా అనొచ్చు. ఓకే గైస్. సో ఈ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ n అనేది మనం ఎక్కించుకుంటాము అంటే మనకి సో మీరు సిలో కానీ ఎందులో అయినా చూస్తే మీరు ఈ n ఇచ్చుకుంటారు కదా, ఈ n అంటే మనకి ఏంటంటే నెక్స్ట్ లైన్ అనేది పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లైన్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు సపోజ్ హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తున్నారు, దాని కింద మళ్ళీ ఇంకోటి ఏం చేశారు, హలో వరల్డ్ తర్వాత హాయ్ ఆల్ అని ప్రింట్ చేశారు.
ఇప్పుడు మీరు హలో వరల్డ్ దగ్గర ఎప్పుడైతే మీరు స్లాష్ అనేది వాడారో ఈ ఏదైతే హాయ్ అనేది ఏదైతే ఉందో హాయ్ హలో ఉన్నది అది మీకు నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది తప్ప కంటిన్యూషన్ అనేది ప్రింట్ అవుతుంది. అది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే న్యూ ట్యాబ్లోకి మనకి ఎంటర్ అవుతుంది గైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే బి అంటే ఏంటంటే అక్కడితో బ్రేక్ అయిపోతుంది. ఓకే గైస్, ఇలా కొన్ని ఉంటాయి. మనకైతే ఇది ఏమీ ప్రజెంట్ మనకేమీ ఇంపార్టెంట్ కాదు కాబట్టి 3 అలా చెప్పాలని చెప్పింది గైస్. నెక్స్ట్ బులియన్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇది ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈ 2 స్టేట్మెంట్స్ని మనకి ప్రింట్ చేస్తుంది బులియన్ అన్నది. సో బులియన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ప్రింట్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇప్పుడు సపోజ్ నేను ఇందాక రవీజ్ ఏ గుడ్ బాయ్ అని తీసుకొని ఇఫ్ కేస్ వాడాను కదా, ఇఫ్ కేస్ ఏం వాడాను, స్ట్రింగ్లో నాకు గుడ్ అని ప్రింట్ అవుతే నాకేం ప్రింట్ అవ్వాలన్నాను, సపోజ్ ఇఫ్ స్టేట్మెంట్ వదిలేండి, ప్రింట్ స్టేట్మెంట్ లా కానీ మనకి ఏమైంది, ప్రింట్ స్టేట్మెంట్లో రవి గుడ్ అన్నది స్ట్రింగ్ లో ప్రెసెంట్ అయితే మనకి ఏం ప్రింట్ అయింది, ట్రూ అని ప్రింట్ అయింది. ఈజ్ నథింగ్ బట్ బులియన్. ఓకే గైస్, అంటే ఏంటంటే ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే 1 to 10 మెంబర్స్ తీసుకోండి. ప్రింట్ స్టేట్మెంట్లో 7 అని రాసి అది ఆ వేరియబుల్లో ఉందా లేదా అని చెప్పాలి. అంటే ఏంటి, ఆ వేరియబుల్లో ఉంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది, ఆ వేరియబుల్లో లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సో అర్థమైంది కదా గైస్ బులియన్ అంటే. సో ఈవేళ మన పార్ట్ 4 అన్నది కంప్లీట్ అయింది గైస్. సో మీకు ఎప్పటికైనా డౌట్ ఉంటే కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి, కంపల్సరీ నేను చూసి నెక్స్ట్ క్లాస్లో నేను అన్నదా రిజాల్వ్ చేస్తాను. అండ్ గైస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మోర్ కంటెంట్ మీకు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా షేర్ చేయండి గైస్, షేర్ చేసి ప్లీజ్ ఆల్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.